అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇటీవలే జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం సంచలనం సృష్టించింది. ఒకే రోజులో అమెరికాకు చెందిన శత్రు దుర్భేద్యమైన F-15E స్ట్రైక్ ఈగిల్ 18 వార్తక్ విమానాలు నేలకూలడం అనేది అగ్రరాజ్య సైనిక శక్తికి తగిలిన భారీ దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ స్థాయిలో ఆధునీకరించిందో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ గగనతలంలో ఉన్న F-15E స్ట్రైక్ ఈగిల్ విమానంపై దాడి జరిగింది. ఈ విమానంలో ఉన్న 2 అధికారులలో ఒకరిని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సాహసోపేతంగా రక్షించగలిగాయి. కానీ అందులోని మరొక అధికారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. గల్లంతైన ఆ అధికారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు హార్మోజి జలసంధి సమీపంలో A-10 వార్తక్ విమానం కూడా కూలిపోవడం గమనార్హం. దీని శకలాలు పొరుగు దేశమైన కువైట్ లో పడగా అదృష్టవశాత్తు ఆ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఉన్న తమ సైనికులను రక్షించేందుకు రంగంలోకి దిగిన 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా ఇరాన్ దళాలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం పరిస్థితి ఎంత భయానకంగా ఉందో తెలియజేస్తోంది. ఈ హెలికాప్టర్లు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ యుద్ధ క్షేత్రంలో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరుకుంది. ఈ విమానాల కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యంపై తమ పై చేయి సాధించామనే సంకేతాన్ని ఇరాన్ బహిర్గతం చేసింది. ఈ దాడులపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము ప్రస్తుతం యుద్ధ స్థితిలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. అయితే యుద్ధం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్తో చర్చల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయబోమని ఆయన పేర్కొనడం దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచింది. యుద్ధం, చర్చలు అనేవి వేర్వేరు అంశాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గల్లంతైన పైలట్ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది సస్పెన్స్ గా మారడంతో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలో శాంతి భద్రతలను మరింత సంక్లిష్టం చేస్తోంది.